మేడం కొంతమంది ఏంటంటే చాలా మంది ఇలాంటి మిషన్స్ పైన బ్లౌజెస్ నేర్చుకోవడము ఇంటి దగ్గర యూట్యూబ్ లో చూసుకొని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సగం సగం వచ్చు సగం సగం రాదు, కంప్లీట్ గా రాని వాళ్ళు ఉంటారు, కొంచెం వచ్చి కొంచెం రాని వాళ్ళు. అలాంటి వాళ్ళకి కూడా మీరు కోచింగ్ ఇస్తారా? అలాంటి వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడు కొంతమంది విలేజ్ లలో ఓన్లీ బ్లౌజే నేర్చుకుంటారు, మనకు బ్లౌజే అవసరం కదా అనేసి. లేదంటే ఒక లంగా జాకెట్, విలేజ్ లో ఏమంటే లంగా జాకెట్ బ్లౌజ్ ఫ్రాక్ పిల్లలవి అలాంటివి నేర్చుకుంటారు. అదే వాళ్ళు సగం వచ్చిన వాళ్ళకైనా నేను మళ్ళీ వాళ్ళకి ఏం కావాలంటే అది నేర్పిస్తాను. కొంతమంది ఏంటంటే డ్రెస్సే కావాలనుకుంటారు, ఏ డ్రెస్ కావాలంటే అది, ఏ బ్లౌజ్ కావాలంటే అది అలా కూడా నేర్పిస్తాను. ఓన్లీ ఫినిషింగ్ కావాలంటే ఫినిషింగ్ నేర్పిస్తాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు A to Z కావాలంటే అలా కూడా నేర్పిస్తాను. దాన్ని వాళ్ళకి ఏదైనా సగం సగం వచ్చిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టే ఫీజు తీసుకుంటాను. ఓకే, ఫీజులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఫీజు కూడా వాళ్ళకి ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి కొంచెము, ఫీజులో కొంచెం తక్కువ తీసుకుంటాను. వాళ్ళ వర్క్ను బట్టి చూసి తీసుకుంటాను వాళ్ళకి. ఓకే, ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు వచ్చినా రాకపోయినా ఒక కోచింగ్ సెంటర్ కి వెళ్తే ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా ఫీజు తీసుకుంటారు. కానీ మీరు ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ సగం వర్క్ వచ్చిన వాళ్ళకి కంప్లీట్ గా అవసరం లేదు, 1 month లోనే నేర్చేసుకుంటారు. వాళ్ళకి ఫీజులో కూడా వాళ్ళకి కొంచెం భారం తగ్గించినట్టే అవుతుంది ఖచ్చితంగా. అవును, ఎందుకంటే వాళ్ళు ఇంత ముందుకు నేర్చుకుని సగం సగం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఇదివరకు నేర్చుకున్నా కూడా ఎంతో కొంత డబ్బు ఇచ్చే నేర్చుకుని ఉంటారు. వాళ్ళు ఫ్రీగా అయితే ఎవరు నేర్పించారు కదా. అయితే మనం కూడా వాళ్ళు నేర్చుకున్న దానికి మళ్ళీ మనం డబ్బులు వాళ్ళకి వచ్చిన వరకు కూడా మనం డబ్బులు తీసుకున్నట్టు అవుతుంది కదా. అందుకే నేను అలా తీసుకోవద్దు. వాళ్ళకి ఎంతవరకు వర్క్ వస్తుంది, నేను ఎంతవరకు నేర్పిస్తున్నాను, నేను నేర్పించిన దానికి నేను మనీ తీసుకుందామని అనుకుంటున్నాను. కూడా వాళ్ళకి సపోర్టింగ్ గా హెల్పింగ్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చేది సర్టిఫికెట్ ఇస్తానుగా, అయితే అదేంటంటే మనకు వాళ్ళకు నేర్చుకున్న తర్వాత కూడా ఏదైనా బ్యాంక్స్కి వెళ్తే కూడా సర్టిఫికెట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఏ బ్యాంకు లోన్కి వెళ్ళినా కానీ మీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు వాళ్ళు. ముద్రా లోన్స్ అనుకోండి, పర్సనల్ లోన్స్ ఉంటాయి, 5 లక్షలు 10 లక్షల లోన్స్ ఉంటాయి వాళ్ళు బొటిక్ పెట్టుకోవటానికి. మనకు అప్పుడు సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళు లోన్ ఈజీగా అవుతుంది, వాళ్ళకి ఈజీగా శాంక్షన్. వీళ్ళకి స్కిల్ ఉంది, వీళ్ళకి ఈ పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్నది, వీళ్ళకి లోన్ ఇస్తే వీళ్ళు కట్టగలుగుతారు అనేది ఒకటి వాళ్ళకు ఉంటుంది. మన సర్టిఫికెట్ చూపిస్తే వాళ్ళ లోన్ ఈజీగా అవుతుంది వాళ్ళకి. దీని వర్కింగ్ ప్రాసెస్ ఎట్లుంటది మేడం? ఇది శారీ ఫాల్ పీకో జిగ్జాగ్ చేస్తుంది. ఓకే, 3 చేస్తుంది. 3 చేస్తుంది మేడం. ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ మిషన్ అంటే అది జాక్ మిషన్, దీంట్లో పెద్ద మిషన్ అంటారు. ఇది చాలా స్పీడ్ ఉంటుంది, ఇంకా అది ఫినిషింగ్ బాగా వస్తుంది. డైలీ 6-7 బ్లౌజెస్, 2-3 డ్రెస్సెస్, గాగ్రాస్, ఇవి చాలా బాగా అవుతుంది దీంట్లో. ఓకే, అడ్వాన్స్ టెక్నాలజీ. స్లో పెట్టుకోవచ్చు, స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మిషన్ లో ఉండదు అనమాట, దీంట్లో ఉన్నట్టుగా. ఫాస్ట్ గా కుట్టుకోవాలి బ్లౌజ్ అన్నప్పుడు స్పీడ్ పెట్టొచ్చు, నిదానంగా కుట్టుకోవాలనుకున్నప్పుడు స్లో పెట్టుకోవచ్చు. మేడం, ఈ మిషన్ ఎందుకు యూజ్ చేస్తారు? అది ఓవర్లాక్ మిషన్ అంటారు, ఇంటర్లాక్ అంటారు, ప్లస్ ఓవర్లాక్ కూడా అంటారు. మనం కంపల్సరీ బ్లౌజ్ కుట్టిన తర్వాత లోపల మనకు దారాలన్నీ పోకుండా అది సైడ్ బట్టి మనం ఇంటర్లాక్ చేయాలన్నమాట. ఓకే, అది ఇంటర్లాక్ మిషన్, అది కంపల్సరీ ఉండాలి బోటిక్ లో. అది పీకో మిషన్, స్టిచ్చింగ్ మిషన్, 3 మిషన్లు కంపల్సరీ. ఇది ఉంటేనే ఫినిషింగ్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది. అవును, అది కంపల్సరీ ఉండాల్సిందే. నేను అది కూడా నేర్పిస్తాను ఎలా చేయాలి అని.